మంచి ప్రియులారా, కూడి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన కన్న తండ్రి అయిన దేవుడిని ఆరాధించేటువంటి రోజు కనుక మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో అనే దాని గురించి మనందరం కూడా శ్రద్ధ కలిగి ఉండేలాగా కృపను దయచేస్తారని దేవుని జ్ఞాపకం చేసుకుంటూ మనందరం కూడా ఈ యొక్క వాక్యం భాగంలోకి ప్రవేశిద్దాం. ఇప్పటివరకు కూడా కన్న తండ్రి అయిన దేవుడు మనకి మంచి ఆరోగ్య నాశనం ఇచ్చి తన కృపారెక్కల శాతం మనందరం భద్రపరిచి ఈ రీతిగా మనం ఇలా కూడుకొని ఆయన ఆరాధించేటువంటి మంచి తరుణాన్ని దేవుడు మనందరికీ దయచేశాడు కనుక మనందరం కూడా దేవుడికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు అనేవి చెల్లించాలి. రోజు చెల్లిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ దినాన్ని చూడక చనిపోయిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు లేదా? ఒకసారి మీరు న్యూస్ ఛానల్స్ని ఓపెన్ చేసి చూసినట్లయితే క్లియర్ కనబడుద్ది ఘోర ప్రమాదాలు. రీసెంట్గా నిన్నే కాకినాడలో ఒక పేలుడు సంభవించింది. వాళ్ళు అనుకున్నారు పేలుడు సంభవించిందని, అనుకోవాలి. అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఆ పేలుడు సంభవించడం వల్ల ఒక 24 మంది గాలులో పిట్టల్లాగా లేచి పొలాల్లో పడ్డారంట. చాలా వైరల్ అయింది ఆ న్యూస్. గవర్నమెంట్ కూడా స్పందించి చనిపోయిన వ్యక్తులకి 20 లక్షల నష్టపరిహారం కూడా చెల్లించింది. ఎందుకంటే విపత్తు ఎప్పుడు ఎలా జరిగిందో మనకు తెలియదు, ఏ రూపైనా మనకి ఎలా వచ్చిందో కూడా తెలియదు, మనం ఊహించలేము దాన్ని. ఎన్నో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి యుద్ధాలు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పలేము, ఊహించలేము, మనం అనుకోకుండా వచ్చాయి ఇవన్నీ. మరి ఇలా అనుకోకుండా ఊహించినటువంటి యొక్క పరిస్థితుల మధ్య మనందరం నివసిస్తున్నాం కాబట్టి అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు ఏం చేశాడంటే మనందరికీ మంచి కాపుదలను దయచేశాడు, మంచి రక్షణ దయచేశాడు మనందరికీ, మన కుటుంబాలకి, మన పిల్లలకి, మన తల్లిదండ్రులందరికీ కూడా. మరి అంత గొప్ప రక్షణ దయచేసినటువంటి తండ్రికి మనం ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన చేసినటువంటి మేలుల్ని మరవకూడదు. కాబట్టి ఈరోజు సందేశం కూడా మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏంటిదంటే, అంశం పేరు రాసి నాకు ఏంటిది అది? ఒక్కసారైన మరువని దేవుడు లెక్కలేనన్ని సార్లు మార్చిన మానవుడు. సామాన్యంగా మనం మన జీవితంలో చాలా చాలా సందర్భాలను మనం చవి చూసి ఉంటాం, ఎదుర్కొని ఉంటాం. ఎదుర్కొన్నటువంటి వాటిలో మనం అన్నిటిని గుర్తుపెట్టుకోగలమా? కొన్నిటిని మాత్రం మనం గుర్తుపెట్టుకోగలం, వాటిని మాత్రం మనం మాట్లాడుకుంటాం ఇతరుల ఎట్లా. అవునా కదా? ఏటిని మనం మర్చిపోలేము. మన జీవితంలో కొన్ని మర్చిపోలేనటువంటి సంఘటనలు ఉంటాయి, అవి మాత్రం చాలా గుర్తుపెట్టుకుంటాం. చాలా సంవత్సరాల వరకు, చాలా కొంత కాలం వరకు మనం గుర్తుపెట్టుకుంటాం. కొన్నిటిని మాత్రం ఎమ్మటే మర్చిపోతాం. మర్చిపోయే వాటిలో ఏది మొదటిగా ఉంటుందంటే దేవుడు చేసినటువంటి మేలుని మాత్రం మనం ఎమ్మటే మర్చిపోతాం. కానీ వేటినయ్యా మనం బాగా గుర్తుపెట్టుకుంటామంటే మనుషుల ద్వారా పొందుకున్నటువంటి మేలు అయితే బాగా గుర్తుపెట్టుకుంటాం. అలాగే మన జీవితంలో జరిగినటువంటి కొన్ని ఆనందకరమైనటువంటి క్షణాలు మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటాం. కానీ వేటినయ్యా మనం త్వరగా మర్చిపోతామంటే దేవుడు చేసినటువంటి మేలుని. ఎందుకంటే ఒక వ్యక్తి బాగా మనకి ఆపదలో ఉన్నప్పుడు వ్యక్తి బాగా మనకి సపోర్ట్గా నిలబడి సహాయం చేశారు అనుకోండి, అతను మనం చాలా బాగా పొగుడుతాం, అతని మీద మనం నమ్మకం పెట్టుకుంటూ ఉంటాం. అలాగే ఏదో ఒక వేరే వ్యక్తుల ద్వారా ఏదో ఇంకొక రకంగా ఏదో ఒక నీకు సహాయం ఉంది అనుకోండి, వాళ్ళని పెట్టుకుంటాం. కానీ మనం నివసిస్తున్నామంటే, మనం జీవిస్తున్నామంటే, మన శ్వాస తీసుకుంటున్నామంటే, ఒక 3 ఏళ్ళు 5 ఏళ్ళు మన నోట్లో పోతున్నాయి అంటే దానికి కారణం దేవుడు అనేటువంటి తరుణంలోకి మాత్రం మనం రావట్లా. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి మనిషి ఏమైపోతున్నాడంటే తాత్కాలికంగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సహాయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటున్నాడే కానీ ఇప్పటి వరకు కూడా మనకి ఆరోగ్యాన్ని ఆశిస్తున్నటువంటి దేవుని మాత్రం ఏం చేసుకుంటూ వస్తున్నాడంటే మర్చిపోతూ వస్తున్నాడు. దేన్ని బట్టి అంటే ఆ సహాయం చేసినటువంటి వ్యక్తిని ఒక వ్యక్తి ఎలా చూస్తున్నాడంటే ఒక విలువైనటువంటి వ్యక్తిగా చూస్తున్నాడు. అవునా కదా? మన జీవితంలో కూడా మనం కొంతమంది వ్యక్తుల్ని చాలా విలువైన వ్యక్తులుగా చూస్తాం. వాళ్ళలో మొట్టమొదటి ఎవరుంటారు? ఎవరిని మర్చిపోము మనం? మన తల్లిదండ్రులు మనం మర్చిపోము, వాస్తవమే. అవునా కదా? మన తల్లిదండ్రులు మర్చిపోతామా? ఎప్పటికీ మర్చిపోలేము. వాళ్ళే మన జీవితం అనుకుంటాం, వాళ్ళే మన ఆశయం అనుకుంటాం. వాళ్ళ మీద మనం ఏం చేస్తూ ఉంటాం అంటే ఆధారపడతా ఉంటాం. అందుకంటే దేవుడు కూడా ఆజ్ఞించాడు, మీ తల్లిదండ్రులు నీవు సన్మానించాలని. కానీ వాళ్ళు చేసినటువంటి మేలుల్ని దేవుడు చేసినటువంటి వాటి మేలులతో పోలిస్తే
అసలు సరి సమానం వచ్చిద్దా? రాదు. ఒక సామెత అంటారు, నక్కకి ఆలవకానికి తేడా ఉన్నంత అవకాశం, తేడా ఉన్నంత గ్యాప్ ఉంటుంది. దేవుడు మనుషులు తల్లిదండ్రులు ఏదైనా మన అవసరాలు తీర్చడానికే ఉపయోగపడతారే కానీ మన ఆయుష్ని వాళ్ళు ఇవ్వగలరా? మనకి ఆరోగ్యాన్ని వాళ్ళు ఇవ్వగలరా? మనకి జీవాన్ని వాళ్ళు ఇవ్వగలరా అంటే ఇవ్వలేరు. అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రాణం. ఆ ప్రాణాన్ని నిలబెట్టగల, ఆ శ్వాసను ఇవ్వగల శక్తి ఎవరిలో ఉందంటే దేవుడిలోనే ఉంది. అందుకని దేవుడు ఒక మాట అన్నాడు చూడండి, యెషయా గ్రంథంలో చాలా బాగుంటుంది అన్నమాట. యెషయా గ్రంథం 49వ అధ్యాయం, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14 వచ్చిన 14 చదువుతున్నాం. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అక్కడ ఉన్నటువంటి సియోను అంటే యెరూషలేములో నివసిస్తున్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారంట? దేవుడు నన్ను మర్చిపోయాడు, నన్ను విడిచిపెట్టాడు, నన్ను పట్టించుకోవట్లేదని వాళ్ళు దిగులు చెందుతూ ఉన్నారంట వాళ్ళకు ఇచ్చినటువంటి సమస్యలను బట్టి. మనం కూడా అనుకోము, మన జీవితంలో వచ్చేటువంటి సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి, బాధలను బట్టి మనం ఏమనుకుంటాం? దేవుడు నన్ను విడిచిపెట్టాడు, తన చెయ్యి నా మీద ఉంచలేదు, నన్ను మర్చిపోయాడు అనుకుంటాం. అలాగే సేమ్ టు సేమ్ ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు? దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు, మా చేయి వదిలిపెట్టాడు, మమ్మల్ని శత్రువులకు అప్పగించాడు, మా పరిస్థితి ఏంటని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దేవునికి ఇలా వాళ్ళ యొక్క బాధని వెల్లడి చేస్తా ఉన్నారు. కాబట్టి చూద్దాం. కాబట్టి 15వ వచనంలో అలా అనుకుంటున్నటువంటి ఆ యొక్క సియోను అంటే యెరూషలేము ప్రజలకి దేవుడు ఏమంటా మాట్లాడుతున్నాడు చూడండి 15వ వచనంలో. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? ఒక స్త్రీ తన గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డను మర్చిపోయిందా? మర్చిపోదు. ఎక్కడైనా మీరు చూడండి, కొన్ని సందర్భాల్లో కొన్ని మీటింగ్స్కి వెళ్ళినటువంటి సహోదరులు కానీ సహోదరులు మేము అక్కడ మా బ్యాగ్ బాగొట్టుకున్నాం, మా పర్సు బాగొట్టుకున్నాం, ఒకవేళ కొన్ని సందర్భాల్లో మా బంగారాన్ని బాగొట్టుకున్నామని వాటినైనా మర్చిపోయి వస్తారే కానీ అనాలోచనలో పిల్లలు ఎవరైనా మర్చిపోతారా? ఎవరు కూడా మర్చిపోరు. ఒకవేళ వాళ్ళు మరిచినా గాని కింద మూడవ లైన్లో ఒక మాట ఉంటుంది చూడండి, వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. తల్లిదండ్రులైనా కానీ నిన్ను మరుస్తారేమో కానీ, లేకపోతే ఒక స్త్రీకి పుట్టినటువంటి పిల్లగాడు ఉన్నాడు కదా, పిల్లనైనా ఒక తల్లి మర్చిపోతుందేమో కానీ నేను మాత్రం నిన్ను ఎప్పటికి కూడా మర్చిపోను. తల్లిదండ్రులు మర్చిపోతారా? పిల్లల్ని మర్చిపోతారు. మర్చిపోయినటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు బైబిల్ గ్రంథంలో, మనందరికీ తెలుసు ఆ సందర్భాలు. ఒక 3 సందర్భాలు మనం ఆలోచన చేద్దాం. తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని మర్చిపోయినటువంటి కొన్ని సందర్భాలు. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా, వాళ్ళైనా కానీ మరుస్తారేమో కానీ నేను మాత్రం మిమ్మల్ని మరువను. అది ఈ మాట వాళ్ళకి అనుకున్నారేమో మీరు, మనకు కూడా ఆయన మనల్ని మరవలేదు కాబట్టి మనం ఇప్పటికీ నివసిస్తా ఉన్నాం, ఇప్పటికీ జీవం కలిగి ఉన్నాం, మనం ఇప్పటికీ మన పని మనం చేసుకుని కుటుంబంతో సుఖ సంతోషాలు కలిగి ఉన్నాం. ఆయన మర్చిపోతే మన జీవం ఏ పాటిది, మన ఉనికి ఏ పాటిది, మన ఆస్తి ఏ పాటిది, మన హంగు ఏ పాటిది? దేనికి పనికిరాదు ఆయన మర్చిపోతే. కాబట్టి ఏమంటున్నాడు చూడండి, కొన్ని 3 సందర్భాలు చెప్తాం. తల్లిదండ్రులు మర్చిపోయినటువంటి 3 సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. మొదటిగా ఒక గొప్ప స్త్రీని గురించి మనం ఆలోచన చేస్తే ఆమె ఎవరంటే మరియమ్మ గారు. ఎవరామె? మరియమ్మ గారు. స్త్రీలు కానీ ఆమె గురించి ఒక మంచి ప్రవచనాలు కూడా ఉన్నాయి. కన్యక గర్భవతి అయి కుమారుని కనుగొని స్త్రీలలో గొప్ప స్త్రీగా ఎవరు కొనియాడారంటే బైబిల్ గ్రంథం మరియమ్మ గారిని. ఈ మరియమ్మ గారు కూడా తన గర్భాన్ని పుట్టినటువంటి యేసుక్రీస్తు వారిని కూడా ఒక సందర్భంలో ఏం చేసింది? మర్చిపోయింది. ఎక్కడ తెలుసు మీ అందరికి? ఎక్కడ మర్చిపోయింది? యెరూషలేము దేవాలయంలో ఏటేటా పస్కా పండుగ దినాన్ని వస్తారు కదా దేవుని ఆరాధించడానికి. అలా ఆరాధించడానికి వస్తున్నటువంటి ఆ తరుణంలో ఏం జరిగింది? ఆ పండగకు వచ్చి వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో ఏం జరిగింది? యేసుక్రీస్తు వారిని మర్చిపోతారు. మర్చిపోయి ఆ అడవిలో ఏం చేస్తారంటే వెళ్ళిపోతారు. అప్పుడు ఎన్ని సంవత్సరాలు ఆయనకి?
12 సంవత్సరాలు. ఈ 12 సంవత్సరాల వయసులో ఆ బిడ్డలు ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడ విడిచిపోయి వెళ్ళిపోతారు. పండగ వాతావరణం అంటే ఎలా ఉండదు మీకు తెలుసు కదా, ఎలా ఉండదు, మొత్తం అడావిడి వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి మొత్తం ఏమీ తెలియదు. ఎవరు ఉంటారు, ఎవరు కొట్టుకున్నారు, ఎవరు వదిలేస్తున్నారో కూడా తెలియదు. అలాంటి తరుణంలో ఏం చేసిందంటే మరియమ్మ గారు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మర్చిపోయింది. అవునా కదా? అంటే ఇక్కడ ఈ సందర్భంలో మర్చిపోయింది తల్లి, మర్చిపోయిందని వదిలేసి వెళ్ళిపోయిందా? మళ్ళీ ఏం చేసింది ఆమె? తిరిగి వచ్చి దూరాడారు. వచ్చేసరికి ఆయన ఏం చేస్తా ఉన్నాడు? దేవాలయంలో శాస్త్రులు పరిశీలన మంది నిమిషాలు ఏం చేస్తా ఉన్నాడు? ఆయన వాక్యాన్ని బోధిస్తా ఉన్నాడు. ఇది వేరే సందర్భాలు బోధించేది. కాబట్టి ఇక్కడ సందర్భంలో ఏం చేసిందంటే తన తల్లి తన కుమారుని మర్చిపోయింది. అవునా కదా? ఒకసారి నేను ఒక యూట్యూబ్ షార్ట్ లో చూశాను. ఒక చైనా దేశంలో జరిగినటువంటి సందర్భం. ఒక ఆవిడ ఏంటంటే క్రిస్మస్ పండుగ జరుగుతుంది, షాపింగ్ మాల్కి వెళ్ళిందంటే, వెళ్ళి బట్టలు మొత్తం కొనుక్కుంది. అడవిలో పండగ అంటే ఎందుకు 2-3 రోజులు వస్తుందని ఎలా ఉంది సందర్భం ఇంటి దగ్గర అడవిడి కదా, పిండి వంటలని, బట్టలని, రకరకాల విధానాలని, చుట్టాలని, వాళ్ళని, వీళ్ళని రకరకాలుగా ఉండదు అడవిడి. ఈ అడవిలో ఏం చేసిందంటే ఆమె షాపింగ్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఆమెకు ఎదురు ఒక న్యూస్ రిపోర్టర్ వచ్చాడంట. న్యూస్ రిపోర్టర్ వచ్చి అడుగుతున్నాడు, ఏందమ్మా ఈరోజు క్రిస్మస్ కదా, క్రిస్మస్ గా ఉన్నటువంటి సందర్భం, ఏ సందర్భాలు క్రిస్మస్ చేసుకుని అడిగినప్పుడు ఆమె చెప్పిందంటే ఇలా, ఏమని, యేసుక్రీస్తు వారు చనిపోయిన రోజు కాబట్టి క్రిస్మస్ చేసుకుంటారని చెప్పింది. అంటే ఆ అడవిలో ఏమైపోయింది? ఆ పండగ అడవిలో ఏమైపోయింది? ఆమె ఆ సందర్భాన్ని కూడా ఏమైపోయిందంటే మర్చిపోయిందంట. అంటే చూడండి, మీరు కూడా అలాంటి సందర్భాలు కూడా మీరు కూడా అనుభవించే ఉంటారు ఆ అడవిలో, ఆ విధానంలో. అవునా కదా? అలాగే ఒక అమ్మాయికి పెళ్లి జరుగుతుంది. పెళ్లిలో ఎలా ఉంది అడావిడి? బాగా అడావిడి ఉండదు. చుట్టాలని, వాళ్ళని, వీళ్ళని, పెళ్లి వాళ్ళని, మగ పెళ్లి వాళ్ళని, ఆడపెళ్లి వాళ్ళని, అడావిడి ఉండదు కదా. పెళ్లి కూతురు కూడా ఎలా చేస్తారు? రెడీ చాలా అడావిడిగా చేస్తారు. ఈ ఆ అడావిడిలో పడిపోయినటువంటి ఆ పెళ్లి కూతురు కూడా ఏమందంటే తన తండ్రి వచ్చినప్పుడు, నాన్న నేను కూడా పెళ్లికి వస్తాను అందండి. జరుగుతుంది నీ పెళ్లికి నీ ఎట్ట పోతావు అంటే ఏం జరిగింది? అడావిడి ఆమె మర్చిపోయింది. అక్కడ జరిగేటువంటి విషయం మొత్తాన్ని కూడా అడవిలో ఏమైపోయిందంటే మర్చిపోయింది. ఇలా కొన్ని సందర్భాలు జరిగినప్పుడు ఏమైపోతామంటే మనం కొన్నిటిని మర్చిపోతాం. అలాగే మరియమ్మ గారు కూడా ఏం జరిగిందంటే తన తండ్రి తన కుమారుని కూడా మర్చిపోవడం జరిగింది. అలాగే రెండో సందర్భాన్ని మనం చూసినట్లయితే ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి వచనాలు ఇవ్వట్లేదు. అలాగే రెండో సందర్భాన్ని చూస్తే మనం ఇంకోసారి కూడా ఒక తల్లి తన కుమారుని మర్చిపోయింది. మన సొలొమోను గారు రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో మీ అందరూ గుర్తుంచి ఉండదు, 2 వేశ్యలు ఉన్నారు. 2 వేశ్యలు, వాళ్ళు వేశ్యలైనా కానీ వాళ్ళిద్దరికి గర్భం దాల్స్తారు. వాళ్ళిద్దరు కూడా పిల్లలు కన్నారు. పిల్లలు కన్నప్పుడు వాళ్ళిద్దరు పక్కన వేసుకుని వాళ్ళిద్దరు నిద్రిస్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఒక పిల్లగాడు తల్లి చూసుకోకుండా నిద్ర మొదలు ఏం చేసిందంటే మరిచిపోయి బిడ్డ పక్కన ఉన్నాడు అనుకుని ఏం చేసిందంటే పైన పట్టడం వల్ల ఆ బిడ్డ అయిపోతాడు, పొద్దుకల్లా చనిపోయి ఉంటాడు పాపం. కాబట్టి దేవుడు అంటే ఆ తల్లి ఏం చేసిందంటే ఆ నిద్ర మత్తులో తన కుమారుని కూడా మరిచిపోయి అక్కడ పక్కన అతను ఉన్నాడో లేదని కూడా గ్రహించుకోకుండా ఏం చేసిందంటే ఆ బిడ్డ మీద పట్టడం వల్ల ఏమైపోయింది? ఆ బిడ్డ కూడా చనిపోయింది. ఇది రెండో సందర్భం. తర్వాత ఇంకొక మూడో సందర్భం కూడా ఉంది. తల్లి కానివ్వండి, తండ్రి కానివ్వండి, తమ బిడ్డను మర్చిపోయేటువంటి తరుణం. మూడో తరుణం ఏంటంటే ఇది కూడా సొలొమోను గారు రాసింది కూడా రెఫరెన్స్ అవసరం లేదు, మీరు అందరూ మనకు చాలా సార్లు మనకు తెలిసింది. అలాగే మూడో సందర్భం ఏంటంటే ఒక తల్లి తన కుమారుని ఎప్పుడు మర్చిపోయిందా అంటే, ఎప్పుడు మర్చిపోయింది? ఆ కుమారుడు చనిపోయినప్పుడు మర్చిపోయింది. అవునా కదా? కుమారుడు చనిపోయిన తర్వాత మర్చిపోయిందే లేదా? మర్చిపోబడ్డాయి కదా. సంవత్సరానికి ఒకసారి మళ్ళీ జ్ఞాపకార్థ పొడికలని, ఆ పొడికలని, ఈ పొడికలని ఏర్పాటు చేసుకోవడం, మళ్ళీ మనకు జ్ఞాపకం చేసుకోవడానికి. చనిపోయినటువంటి వ్యక్తిని ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటారా? ఒక 10 రోజులు బాధపడతారు, ఒక నెల బాధపడతారు, తర్వాత సంవత్సరాంతం గుర్తుపెట్టుకుంటారు కుమారుని కుమార్తెను కానీ మర్చిపోరు. ఇక చూడండి, ఇన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు మర్చిపోయారు, ఇంకా తల్లిదండ్రులు మర్చిపోయారు. ఎవరైనా ఏ సందర్భాల్లో చూసాం మనం? మరియమ్మ గారి సందర్భంలో చూసాం, ఆ సొలొమోను రాజు గారి కాలంలో వయసుల సందర్భాన్ని చూసాం. అలాగే ఆ బిడ్డ చనిపోయిన తర్వాత మర్చిపోయినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. ఇంకా కొన్ని సందర్భాలు కానీ మనం ముందుకెళ్ళి ఆలోచన చేసినట్లయితే మనం కన్న తల్లిదండ్రుల తర్వాత ఇంకా ఎవరు మనల్ని మరవరనుకుంటాం మనం? ఇంకా ఎవరు మనల్ని మర్చిపోరు. ఒకవేళ తల్లిదండ్రులు మర్చినా కానీ కొంతమంది ఏమంటారంటే నా స్నేహితుడు నన్ను ఎప్పుడు కూడా మరవరు అంటారు. నా స్నేహితులు నా కోసం
ప్రాణం ఇస్తారంట. మనం వెళ్ళేది ఆ డైలాగులు, నా స్నేహితుడు నా కోసం ప్రాణం ఇచ్చింది, నేను ఎంతైనా కానీ నా కోసం ఎంత దూరం అయినా కానీ వచ్చింది, నా కోసం ఎంతైనా కానీ సహాయం చేసింది, తన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా లెక్క చేయదు. అలా స్నేహితుల మీద స్నేహితుల మీద పెట్టుకున్నటువంటి ఆ మాటను బట్టి, అవకాశాన్ని బట్టి దేవుడు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథంలో పిల్లలు బాగా ఇదిగా ఉన్నారు. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 14 వచ్చిన చదవండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 14 వచ్చింది. నీ స్నేహితులందరూ నిన్ను మరచి ఉన్నారు, వారు నిన్ను గూర్చి. అక్కడ దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? ఎవరైతే స్నేహితులు నన్ను మరవరు, నన్ను విడువరు అనుకుంటున్నారో వాళ్ళ మీద ఆశలు పెట్టుకున్నటువంటి వ్యక్తుల పట్ల దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు ఇక్కడ? నీ స్నేహితులైనా కానీ నీ స్నేహితులు కూడా ఏం చేస్తారు? నిన్ను మర్చిపోతారు. వాళ్ళ మీద నువ్వు ఆశలు పెట్టుకోమాకు. అవునా కదా? ఇప్పుడు మన సమాజంలో ఉన్నటువంటి స్నేహాన్ని చూడండి. అవసరం వచ్చినంత వరకు స్నేహం, అవసరం తిరిగిపోయిన తర్వాత వాడెవరు నేనెవరు అనేటువంటి విధంగా ఉంది సమాజం అనేది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే నీ స్నేహితులు కూడా నిన్ను మర్చిపోతారు. తల్లిదండ్రులు మర్చిపోతారు, స్నేహితులు కూడా మర్చిపోతారు. ఇంకా కొంతమంది ఇంకొక సందర్భాన్ని కూడా మనం ఆలోచన చేస్తే ఇంకో ఎవరైనా మనం మర్చిపోతారంటే మన ఇరుగు పొరుగు వారు, మన ఇతరులకు మనం సహాయం చేసేవాళ్ళు చేస్తాం లేదా? ఇతరులకి, మన ఇంటి పక్కన వాళ్ళకి కానివ్వండి, మన రిలేటివ్స్కి కానివ్వండి, మన నైబర్స్కి కానివ్వండి, మనం ఏం చేస్తూ ఉంటాం అంటే సహాయం చేస్తూ ఉంటాం. సహాయం చేసినప్పుడు మనం ఏమనుకుంటామంటే వీళ్ళు నన్ను మర్చిపోరు అని. ఆ సహాయం చేసినటువంటి వ్యక్తి పట్ల మనం ఏమనుకుంటామంటే ఏదో కాశ కలిగి ఉంటాం, మంచి అభిప్రాయం కలిగి ఉంటాం. కానీ ఇతరులు కూడా మనల్ని మర్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా ఒక వ్యక్తి ద్వారా సహాయం పొందుకున్నటువంటి వ్యక్తులు ఆ వ్యక్తిని మర్చిపోయారనేటువంటి సందర్భం బైబిల్ గ్రంథంలో ఉందంటే ఉంది. నీతిమంతుడైనటువంటి యోసేపు గారి కాలంలో ఏం జరిగింది? ఐగుప్తు రాజు ఏం చేస్తారంటే, ఫరో రాజు ఏం చేస్తారంటే తన భార్య విషయంలో యోసేపు గారిని ఏం చేస్తాడు? చెరసాల్లో వేస్తాడు. చెరసాల్లో వేసినప్పుడు ఆయనతో పాటు ఒక ఇద్దరు వ్యక్తులు వస్తారు ఆ చెరసాల్లోకి. ఎవరా ఇద్దరు? పానదాయకుల అధిపతి, పక్షకారుల అధిపతి అని ఇద్దరు వస్తారు. గుర్తుందా? జ్ఞాపకం వచ్చిందా? పానదాయకుల అధిపతి అంటే ఎవరు? ఆ రాజు ఏదైనా తాగాలని మొదటగా ఎవరు తాగాలి? ఆ పానదాయకుల అధిపతి తాగిన తర్వాతే రాజు తాగాలి. జ్యూస్ అయినా కానివ్వండి, ద్రాక్షరసం అయినా కానివ్వండి, మద్యం అయినా కానివ్వండి, మొదటగా ఎవరు పరీక్షించి తాగి రాజుగారికి ఇవ్వాలంటే ఆ పానదాయకుల అధిపతి. అలాగే భక్ష్యకారుల అధిపతి అంటారు. అంటే భక్ష్యకారుల అధిపతి ఎవరంటే ఆహారాన్ని వడ్డించేటువంటి వ్యక్తి, ఆహారాన్ని టెస్ట్ చేసేటువంటి వ్యక్తి. ఇతను కూడా ఏం చేస్తారంటే ముందరిగా రాజు దగ్గరకు వచ్చేటువంటి ఆహారాన్ని ఎవరు తింటారు? ముందు ఈ భక్ష్యకారుల అధిపతి తిని అది టెస్ట్ చేసి అది బాగుందని తెలిస్తేనే ఎవరి దగ్గర ఇవ్వబడుతుంది? అది రాజుగారి దగ్గర ఇవ్వబడుతుంది. కాబట్టి వీళ్ళిద్దరు కొన్ని తప్పు చేసినప్పుడు వీళ్ళని కూడా ఏం చేస్తారంటే చెరసాల్లో వేస్తారు. వీళ్ళిద్దరు ఎవరితో కలిసి ఉంటారు? యోసేపు గారితో కలిసి ఉన్నప్పుడు యోసేపు గారికి ఒక వరం ఇస్తాడు దేవుడు. ఏంటిదా వరం? కళను తెలియజేసేటువంటి భావం, కళాభావాన్ని. కళలు వచ్చినప్పుడు ఆ కళాభావాన్ని వివరించగలిగేటువంటి శక్తి దేవుడు ఎవరికి ఇస్తాడు? యోసేపు గారికి ఇస్తాడు. యోసేపు గారికి ఇచ్చినప్పుడు ఆ రోజు ఒకరోజు సాయంత్రం యోసేపు గారికి ఒక కళ వచ్చింది. కళ వచ్చినప్పుడు వీళ్ళిద్దరి మీద వచ్చింది. వీళ్ళిద్దరి మీద కళ వచ్చినప్పుడు వీళ్ళిద్దరిలో రాజుగారు ఒకరిని క్షమిస్తాడు, ఒకరిని శిక్షిస్తాడు. ఎవరిని క్షమిస్తాడు, ఎవరిని శిక్షిస్తాడని మనం చూసినట్లయితే ఎవరిని రక్షిస్తాడు? పానదాయకుల అధిపతికి ఏమో తన ఉద్యోగం తనకు వచ్చింది, భక్ష్యకారుల అధిపతికి ఏమో శిక్ష పడేసి మరణ శిక్ష వచ్చింది. ఈ విషయాన్ని ఎవరు తెలియజేస్తారు? వాళ్ళకి యోసేపు గారు తెలియజేస్తారు. యోసేపు గారు తెలియజేసినప్పుడు యోసేపు గారు పానదాయకుల అధిపతి నుంచి ఒక రిక్వెస్ట్ పడతాడు. అయ్యా నేను చెప్తా కదా ఈ కళాభావం, నువ్వు బయటకు వెళ్ళినప్పుడు నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ఒకసారి. రాజు దగ్గర నా గురించి ఒక మంచి మాట చెప్పు, చాలా మంచి మాట కోరుకున్నప్పుడు అతను బయటకు వెళ్ళిన తర్వాత అతను చెప్పినట్టుగానే యోసేపు గారు చెప్పినట్టుగానే జరిగింది. అక్కడ యోసేపు గారు చెప్పినట్టుగానే పానదాయకుల అధిపతి తిరిగి తన ఉద్యోగంలో చేరతాడు. భక్ష్యకారుల అధిపతికి ఏం జరిగింది? అక్కడ శిక్ష వచ్చింది. మరి బయటికి వెళ్ళిన మేలును పొందినటువంటి ఆ వ్యక్తి మరి ఏం చేయాలి? అతను మర్చిపోవాలా, మర్చిపోకూడదా? పొందినటువంటి సహాయాన్ని బట్టి అతను ఏం చేయకూడదు? పానదాయకుల అధిపతి యోసేపు గారిని మర్చిపోవాలి. కాబట్టి అతను బయటికి వెళ్ళినటువంటి అతను ఏమైపోతాడంటే మర్చిపోతాడు. చూడండి, ఇది ఎంతమంది మర్చిపోతారు మనల్ని. ఒక తల్లి తన కుమారుని మర్చిపోయింది, స్నేహితులు మర్చిపోతారు, అలాగే ఇరుగు పొరుగు వారి ఇతరులకు సహాయం చేసినటువంటి వ్యక్తులు కూడా వీళ్ళందరూ ఏమైపోతారంటే మర్చిపోతారు.
ఇలా మర్చిపోతారు. కాబట్టి దేవుడు ఒక మాట అన్నాడు చూడండి, ఒక చోట యెషయా గ్రంథం 44:21 వచనంలో, ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకొనుము, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరచిపోజాలను. నీ తల్లిదండ్రులు మరిచినా గాని, నీ స్నేహితులు మరిచినా గాని, నీ ఇరుగు పొరుగు ఎవరు కూడా నిన్ను మరిచినా గాని, నేను మాత్రం నిన్ను ఎప్పటికి కూడా మరిచిపోను. నిన్ను నేను జ్ఞాపకం పెట్టుకుంటానే ఉంటాను. చాలా మంది కూడా ఒక సందర్భాన్ని మనకు ఆలోచన చేయగలిగినట్లయితే, ఒక పెళ్లి జరుగుతుంది. పెళ్లి జరుగుతున్నటువంటి వ్యక్తికి మనం ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటాం? గుర్తుండే గిఫ్ట్ ఇవ్వాలి. మనల్ని ఎప్పుడు అది చూసినప్పుడల్లా మనం గుర్తుకు రావాలనుకుని మనం ఒక గిఫ్ట్ ఇస్తాం వాళ్ళకి. ఏంటిది ఆ గిఫ్ట్? ఒక వాచ్. ఒక వాచ్ అనుకుంటే ఏం చేస్తామంటే, ఆ వాచ్ పెట్టుకున్నటువంటి వ్యక్తి టైం చూసుకున్నప్పుడల్లా ఎవరు గుర్తుకు వస్తారనుకుంటాం? ఎవరు? గిఫ్ట్ ఇచ్చినటువంటి వ్యక్తే. మరి ఆ గిఫ్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి అన్నిసార్లు నీకు గుర్తుకు వస్తుంటే, మరి జీవాన్ని ఇస్తున్నటువంటి వ్యక్తి ఆ దేవుడు నీకు ఎన్నిసార్లు గుర్తుకు రావాలి? ఆయన చేతులు పెట్టుకున్నాడు అన్నాడు, కానీ ఆ దేవుడు మనల్ని దేంట్లో చెక్కుకున్నాడో తెలుసా? తన అరచేతిలో చెక్కుకున్నాడు. ఈ అరచేతుకున్నటువంటి భావం మనకి చాలా మంది తెలియకపోవచ్చు. ఈ యొక్క అరచేతితో మనం దేన్నైనా కానీ గట్టిగా పట్టుకోనగలం. ఈ అరచేయి లేకపోతే మనం ఏం కూడా చేయలేము. మనం ముక్కుతో ఆహారం తింటావా? కళ్ళతో ఆహారం తింటావా? చేతులతో కాళ్ళతో ఆహారం తింటావా? దేనితో తింటాం మన ఆహారాన్ని? ఈ చేతులతోనే మనం శుభ్రంగా కలుపుకొని తింటాం. అలా దేవుడు కూడా మనల్ని ఏం చేశాడంటే, తన అరచేతిలో చెక్కుకొని మనల్ని ఇలా పట్టుకొని ఉన్నాడు. మరి అలా పట్టుకున్నటువంటి ఆయన మనం మర్చిపోవచ్చా? మర్చిపోతే ఆయన కన్నా మనకన్నా భ్రష్టులు ఎవరు ఈ ప్రపంచంలో లేరు. కాబట్టి సరే, వాళ్ళు మనల్ని మర్చిపోతారులేని తండ్రులకు సహాయం చేయకుండా ఉందామా? ఇప్పుడు తల్లిదండ్రులు మర్చిపోయారని మనం తెలుసుకున్నాం, అంత మాత్రం మనం వాళ్ళకి సేవ చేయకుండా ఉందామా? అలా ఉండకూడదు. అది కాదు దేవుడి ఉద్దేశం. వాళ్ళకన్నా కానీ నువ్వు ఎవరిని ఎక్కువ మర్చిపోకూడదు, దేవుని మాత్రం నువ్వు మర్చిపోకూడదు అని దేవుని వాక్యం అనేది ఇక్కడ మనకి సెలవిస్తా ఉంది. కానీ మనం చనిపోయినా కానీ దేవుడు మనం మర్చిపోడట. మనం చనిపోయినా కానీ దేవుడు మర్చిపోడు. ఎలాంటి చావు అది? ఆత్మీయ చావా, శరీర సంబంధమైన చావా? శరీర సంబంధమైనటువంటి చావు అది అందరికీ జరిగేది. కానీ ఒక వ్యక్తి ఆత్మీయంగా చనిపోతే మాత్రం దేవుడికి కూడా అది చనిపోతే అది దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడంట. చూద్దాం చూడండి, ఎఫెసీ రాసిన పత్రికలో 2వ అధ్యాయం మొదటి వచనంలో మాట ఉంటుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును చూడండి, మనం దేనితో చనిపోయి ఉన్నామంట? అపరాధముల చేత, పాపం. దేవుడి దృష్టిలో శరీర సంబంధమైనటువంటి చావు కన్నా ఆత్మీయ సంబంధమైన చావు అనేది చాలా విలువైనది చూసుకుంటాడు ఆయన. ఒక వ్యక్తి ఆత్మీయంగా చనిపోయాడంటే అంతకన్నా బాధ దేవుడు ఎక్కడా పడ్డాడు. శరీర సంబంధమైనటువంటి చావు అనేది ఆత్మ సంబంధమైనటువంటి చావుతో పోలిస్తే చాలా చిన్నది. కానీ మనం ఏమనుకుంటామంటే శరీర సంబంధమైనటువంటి చావే చాలా గొప్పది అనుకుంటాము. కానీ ఆత్మ సంబంధమైనటువంటి చావు అనేది చాలా దేవుని దృష్టిలో చాలా విలువైనది. అలా చనిపోతే ఆయన చాలా బాధపడతారంట. అలా చనిపోయినటువంటి స్థితిలో కూడా దేవుడు ఏం చేస్తారంట? మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడంట. అలా జ్ఞాపకం చేసుకుని అలా ఆత్మీయ స్థితిలో పడిపోయినటువంటి వ్యక్తులను రక్షించుకోవడానికి దేవుడు ఏం చేశాడు? తన కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారిని భూలోకానికి పంపించాడు. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారైనా, ఇలా చనిపోయిన వ్యక్తులు ఎవరైనా జ్ఞాపకం చేసుకున్నారా? ఎవరు జ్ఞాపకం చేశారు? ఒక దేవుడు మాత్రమే జ్ఞాపకం చేసుకుని ఆత్మీయ చావు నుండి మనల్ని రక్షించగలిగేటువంటి సామర్థ్యం ఎవరికైనా ఉందంటే దేవుడికి మాత్రమే ఉంది. కాబట్టి చూడండి, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎంతమంది మనం ఆత్మీయంగా చనిపోయి ఉన్నాం, ఇంకా పాపములతో చనిపోయి ఉన్నాం, ఇంకా ఆత్మీయంగా. ఒకవేళ నువ్వు ఇంకా ఆత్మీయంగా పాపములతో చనిపోయి ఉన్నావు అనుకోండి, దేవుడు నీ పట్ల చాలా విచారం వ్యక్తం చేస్తాడు.
ఒక వ్యక్తి ఎందుకయ్యా పాపానికి ఒడిగడతాడంటే తన జీవితంలో దేవుణ్ణి మరిచిపోతేనే అతను పాపానికి ఒడిగడతాడు. పాపాన్ని చేయడానికి సాహసం చేస్తాడు ఆయన. దేవుణ్ణి మరవనటువంటి వ్యక్తి తన జీవితంలో ఎప్పటికి కూడా పాపాన్ని చేయడు. ఆ పాపపు ఆలోచన అనేది తనకి రాదు. ఏ వ్యక్తి అయినా పాపం చేస్తేనే దేవుణ్ణి మర్చిపోయేది. కాబట్టి జ్ఞాపకం ఉంచుకుని మరి మనం ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్నాం, ఎన్నిసార్లు మనం దేవుణ్ణి మరవకుండా జీవిస్తా ఉన్నాం. ఆదివారం వచ్చినంత మాత్రాన మనం దేవుని జ్ఞాపకం చేసుకొని ఈ 2 గంటలు మన ఆయన ఆరాధించినంత మాత్రాన ఆయన ఇది మనం జ్ఞాపకం చేసుకున్నట్టు కాదు. మరి సోమవారం ఏమవుతుంది, సోమవారం నుంచి శనివారం దాకా ఈ 2 గంటలు మనం జ్ఞాపకం చేసుకున్నావా? ఈ 2 గంటల దాన్ని దేవుడు లెక్కలకు తీసుకోడు. మిగతా సోమవారం నుంచి శనివారం దాకా కూడా నీ జీవితం ఎలా ఉన్నది కూడా దేవుడు ప్రశ్న వేస్తాడు, అడుగుతాడు. 2 గంటలాగా మనం ఏదో పెద్ద భక్తి పరులాగా వచ్చి దేవుని జ్ఞాపకం చేసుకుని ఏదో ఒక 50 రూపాయలు 100 రూపాయలు సలహా ఇచ్చినంత మాత్రాన దేవుడు మన జీవితాన్ని, మన భక్తి జీవితాన్ని అంగీకరించడు. దాని తర్వాత నీ జీవితం ఎలా ఉంది? 2 గంటల తర్వాత ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మనకి ఎంతమందికి దేవుడు గుర్తుంటున్నాడు? ఎంతమందికి వాక్యం గుర్తుంటుంది? ఎంతమంది ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, నా పాపాన్ని ఇలా సహోదరుల ద్వారా చూపించగలిగాడు, నేను మార్చుకోవాలనేటువంటి ఆలోచన ఎంతమందికి వస్తుంది? అలా రావాలి ఎవరికైనా కానీ. అలా వస్తేనే వాళ్ళ జీవితాలు అనేవి సరైన రీతిలో కట్టబడతా ఉంటాయి. అలా లేకుండా ఏదో దేవుడు సహోదరుడు మాట్లాడాలే, ఏదో దేవుడు రాయించాలి అనుకున్నావు అనుకో, నిన్ను ఎవరు కూడా మార్చలేవు. ఇంకా నువ్వు చచ్చిన స్థితిలోనే ఉన్నావు. కాబట్టి ఆలోచన చేద్దాం. ఇంకా మనం ఒకసారి ఆయన పట్ల మనం ఎలా ఉన్నామో కూడా చూద్దాం. చూడండి ఒకసారి ఆయన పట్ల మన జీవిత విధానం అనేది ఎలా ఉందో చూద్దాం. కీర్తనలు రాసిన గ్రంథం 106వ కీర్తన 13వ అధ్యాయం చదువు 13వ వచనం చదువుదాం. కీర్తనల గ్రంథం 106వ కీర్తన. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయి. ఎవరంట వీరు? ఇశ్రాయేలు. దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు. ఆ ఐగుప్తు నుంచి కనాను నడిపించేటువంటి మార్గంలో ఎన్నో తెగులను రప్పించాడు. వాళ్ళ మీద ఒక్కరికైనా ఏమైనా అయిందా ఇజ్రాయేల్ ప్రజలకి? ఏం కాదు. ఒక్క ప్రజలకు కూడా, చిన్న పిల్లగాడికి కూడా ఏమీ జరగల. ఆ 10 తెగుల వల్ల కూడా నశించింది ఎవరయ్యా అంటే ఐగుప్తు జనం. ఇంత చూసినా కానీ వాళ్ళకి ఏం రాలేదు, ఆ గ్రహింపు రాలా. ఈ దేవుడి ద్వారా జరిగినటువంటి కార్యమాన్ని వాళ్ళు గ్రహించుకోలేదు. ఎమ్మట ఏం చేశారంటే ఆయన్ని మర్చిపోయారు. ఆయన ద్వారా మేలులు పొందడం మర్చిపోవడం, మేలులు పొందడం మర్చిపోవడం. అదే చెప్తాడు చూడండి 7వ వచనం 8వ వచనంలో కూడా ఏమంటాడు చూడండి. 7వ వచనం, ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపక ఉండిరి, నీ కృపా బాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనక ఉండిరి. చూడండి, జ్ఞాపకం తెచ్చుకోలేదండి ఆయన చేసిన వాటిని. మనం కూడా అంతేకండి. ఇందాక చెప్పాను కదా, ఇది పాపం చేస్తున్నాడంటే దేని బట్టి చేస్తున్నాడు అతను పాపం? దేవుని మర్చిపోయాడు, దేవుని జ్ఞాపకం తెచ్చుకోవట్లా. దేవుడి జ్ఞాపకం తెచ్చుకుంటే, దేవుడు చేసినటువంటి కార్యాల జ్ఞాపకం తెచ్చుకుంటే ఆ వ్యక్తి పాపం చేస్తాడంటే చేయడు. వీళ్ళు జ్ఞాపకం తెచ్చుకోకపోవడం వల్ల ఏం చేశారు? వీళ్ళు పాపం చేశారు. దేవుడి శిక్షకి వీళ్ళు ఏమయ్యారంటే అరణ్యంలో రాలిపోయారు. పిట్టలు రాలిపోయినట్టుగా రాజు చేశాడు దేవుడు. కాబట్టి మనం కూడా మన జీవితాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. 8వ వచనంలో మంచి మాట ఉండదు చూడండి. అయినను తన మహాపరక్రమమును బట్టి ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వాళ్ళు ఎంత పాపం చేసినా కానీ దేవుడు ఏం చేసుకుంటా వచ్చాడంటే వాళ్ళని రక్షించుకుంటానే వచ్చాడు. ఇప్పుడు ఆయన జాలి అనేది, ఆయన కరుణ అనేది, ఆయనకి అదే అంటారుగా చెత్త తెచ్చిన పులుపు చావలేదు అంటారు కదా. దేవుడికి మన మీద ఎంత పాపం చేసినా కానీ ఆయన మన మీద ఏం జరుగుతా వస్తుంది, ఇంకా తన ప్రేమని చూపించుకుంటానే వస్తున్నాడు. మనం ఎంత పాప పనులు చేస్తున్నా కానీ దేవుడు ఏం చూసుకుంటా వస్తున్నాడంటే ఇంకా మనల్ని ప్రేమించుకుంటానే వస్తున్నాడు. దాన్ని గ్రహింపగలవాడు కూడా ఉన్నాడు. ఇప్పుడు అసలుకి నేను ఇలాంటి పాప క్రియలు చేస్తున్నా కానీ, ఇలా దేవుడికి నచ్చినటువంటి కార్యాలు జరిగిస్తున్నా కానీ దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇస్తున్నటువంటి ఆలోచన ఎవరికి ఉందండి? ఎవరికి లేదు. విచ్చలవిడైపోతుంది జీవితం అనేది. కాబట్టి చూడండి, దేవుడు మన మీద చూపిస్తున్నటువంటి ఈ కృప. ఇంకా ఎలా ఉన్నామంట మనం ఇర్మియా గ్రంథంలో చాలా మంచి మాట ఉంటుంది చూడండి. ఇంకా ఆయన ఎడల మనం ఎలా ఉన్నాం అనేది ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనంలో.
ఆ తన ఆభరణములు మరచున కన్యక తన ఆభరణములను మరచున పెళ్లి కుమారి తన వడ్డాణములను మరచున నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారు. దేవుణ్ణి ఆనాటి ప్రజలే కాదు, ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నామంటే లెక్కలేనన్ని సార్లు మర్చిపోతున్నాం. ఎప్పుడు గుర్తుకొస్తాడండి దేవుడు మనకి? నిజం చెప్పండి, ఎప్పుడు గుర్తుకొస్తున్నాడు మనకి దేవుడు? అనారోగ్యం వచ్చినప్పుడు, అప్పుల బాధలో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కుటుంబంలో పరిస్థితులు బాగలేనప్పుడు, ఇలాంటి స్థితిలో కదా గుర్తొచ్చేది. ఇప్పుడు తప్పితే ఎప్పుడు గుర్తుకు రాడు. మరి పాపం చేసినప్పుడు ఎందుకు గుర్తుకు రావట్లేదు దేవుడు? సమస్యలు వచ్చినప్పుడే దేవుడా అంటున్నావు, మరి పాపం చేసే ముందు ఎందుకు రావట్లేదు గుర్తుకు దేవుడు? అంటే పాపం చేసినప్పుడు ఎలా ఉండదు? ఒక మనసుకి ప్రశాంతంగా ఉండదు, అంతేనా? అలా ఉండబట్టే చేస్తా ఉంటారు. మరి సమస్యలో గుర్తొస్తున్నప్పుడు పాపం చేసినప్పుడు ఎందుకు గుర్తుకు రావట్లేదు? అర్థం కావట్లా. బాధలో ఉన్నప్పుడు గుర్తుకొస్తున్న దేవుడు పాపం చేసేటప్పుడు ముందు ఎందుకు గుర్తుకు రావట్లా? అయ్యో, నేను పాపం చేస్తే నా కుటుంబ పరిస్థితి ఏంది? నలుగురు తెలిస్తే పరిస్థితి ఏంటి? నా భర్తకు పరువు ఉండదా? నా కుటుంబానికి పరువు ఉండదా? దేవుడికి అంతకు మించి దేవుడికి ఆదివారం రాగానే మనం బైబిల్ తీసుకుని బయలుదేరి వస్తాం లొట్టాలొట్టిన. ఏంటి మన పరిస్థితి? వెనక పక్కన ఉన్నవాడు ఏమనుకుంటారు? కాబట్టి ఆలోచన చేయండి జాగ్రత్తగా. దేవుడు ఏమన్నాడంటే, నిన్ను అసలుకి ఒకసారి కూడా నేను మరవను, కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా? నన్ను అసలు కౌంటే లేదన్నా. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం దాకా దేవుడిని నేను ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్నాను? 10 సార్లు జ్ఞాపకం చేసుకున్నాను చేతులు అతను. నేను దేవుడిని పోయిన వారం నుంచి ఈ వారం దాకా 10 సార్లు జ్ఞాపకం చేసుకున్నాను అన్న వాళ్ళు చేతులు సరిగ్గా లేవట. అలా జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు ధన్యులే. 10 సార్లు కాదు, రోజుకి మనకు సమయం దొరికినప్పుడల్లా మన ఆలోచనలో ఎవరి చుట్టూ తిరుగుతూ ఉండాలంటే దేవుడు వాక్యం చుట్టే తిరుగుతూ ఉండాలి. నాకు తెలిసి నేను 20 అన్న 5 బాబు వీళ్ళందరూ కదా వాక్యం వచ్చుకునేది. వారం వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటాను? నేను చెప్పబోతున్నటువంటి వచనాల మీదే సమయం దొరికినప్పుడు నేను ఏం చేస్తూ ఉంటాను? షాపులో కూడా కూర్చొని వాక్యం ధ్యానిస్తూ ఉంటాను, నేర్చుకుంటూ ఉంటాను. అన్నయ్య కూడా కొట్టుకోవడం ఉన్నప్పుడు ధ్యానించవచ్చు, అన్నయ్య కూడా పని కాడ ఖాళీ ఉన్నప్పుడు ధ్యానించవచ్చు. మీరు కూడా ఏం చేయాలంటే మీకు కూడా సమయం దొరికినప్పుడల్లా ఎవరో ఒకటి వాక్యాన్ని పెట్టుకుని వింటూనే ఉండాలి. అలా ఎంతసేపు అయితే మనం వాక్యంలో ఉంటామో అంతసేపు దేవుడికి దగ్గరగా ఉంటాము. ఎప్పుడైతే దేవుని మరిచి మనం ఉంటామో అప్పుడే సాతాను నీలోకి ప్రవేశించింది. నీలో పాపపు కోరికలు అనేవి రేకెత్తించింది, నిన్ను పాపం చేయడానికి ప్రేరేపించింది. కాబట్టి ఈ 2 గంటల ఆదివారం ఆరాధన మాత్రమే దేవుడు ఏదో వచ్చి కూర్చొని జ్ఞాపకం చేసుకుని జేబులో ఉన్నటువంటి 100 రూపాయలు వేసినంత మాత్రం దేవుడు ఎడల దేవుని ఏదో మనం మర్చి జ్ఞాపకం చేసుకున్నట్టు కాదు. మిగతా 2 గంటల తర్వాత ఉన్నటువంటి జీవితాన్ని కూడా దేవుడు లెక్కలోకి తీసుకున్నాడు. ఇక్కడ నువ్వు ఎలాగైతే పరిశుద్ధంగా పవిత్రంగా అనేటువంటి మాటలు వింటూ ఆ ప్రకారంగా జీవించాలని అనుకుంటాం, ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా అదే గుర్తుకు రావాలి నీకు. అలానే గుర్తుకు రావాలి, ఇలానే ఉండాలని. కాబట్టి చూడండి, మనం మరి ఎలా ఉన్నాం? దేవుడు అంటే ఒకసారి కూడా మరవడంట. మనం అంటే లెక్కలేని సార్లు కలుస్తా ఉంటాం. మనం పాపం చేస్తున్నా కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? మనకి మారతారేమో అనుకుని ఏం చేస్తున్నాడు? ఆరోగ్యాన్ని ఇస్తానే వస్తున్నాడు. అందుకనే అసలు ఏంటి మనం ఇలా మర్చిపోవడానికి గల కారణాలు ఏంటి? ఒక భయంకరమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు చూడండి దేవుడు. హోషేయ గ్రంథంలో 13వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉన్నది చూడండి. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి. ఒక వ్యక్తి మర్చిపోవడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ చెప్పాడు దేవుడు. ఆహారం లేనంత వరకు ఆహారం కావాలని దేవుడు మనం ప్రార్థన చేస్తాం, విజ్ఞాపన చేస్తాం, ఇవన్నీ చేస్తాం. ఆ ఆహారం మాత్రం దొరికిన తర్వాత మయా అనుకుంటా ఇక దేవుడిని మర్చిపోతాం. రోగం ఉన్నప్పుడు రోగం తగ్గించాయా అని దేవుడికి ప్రార్థన చేస్తాం. రోగం తగ్గిన తర్వాత దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో.
ఇల్లు కట్టిన దాకా మనం దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాం, ఇల్లు కట్టిన తర్వాత దేవుడిని మర్చిపోతాం. బంగారం కొనుక్కున్న దాకా దేవుడా నాకు బంగారం దయచేయ అంటాం, బంగారం కొనుక్కున్న తర్వాత దేవుడిని మర్చిపోతాం. ఎలా మర్చిపోతామంట? ఇవన్నీ నా శక్తి ద్వారా వచ్చింది, నా బలం ద్వారా వచ్చింది, నా శక్తి ద్వారా నేను సంపాదించుకున్నా అని మనుషులు ఏమైపోతాం? గర్విస్తామంట. గర్వించడాన్ని బట్టి ఏమైపోతామంట? దేవుడిని మనం మర్చిపోతాం. ఇలా మనం వారం వారం సంఘ సహవాస కుడికలని కొంతమంది రాజుల గురించి మనందరం ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఎక్కువ పర్సెంట్ రాజులు పడిపోవడానికి గల కారణం ఏంటి? దేని వల్ల వాళ్ళు పడిపోయారు వాళ్ళ జీవితంలో? దేవుని ఇలా మేలులు పొంది గర్వించి ఏమైపోయారు? దేవుని మర్చిపోయారు. విజయ గారు ఎలా పడిపోయాడు? విజయ గారి యొక్క జీవితం ఎలా ఉంది? మొదటి కాడి నుంచి బ్రహ్మాండంగా బేసిక్గా ఉంది. చివరికి వచ్చేసరికి ఆ సంపదని అభివృద్ధిని చూసి ఏమనుకున్నాడు? ఇదంతా నా వల్ల జరిగింది, నా యొక్క శక్తిని బట్టి, నా ఆలోచన బట్టి, నా జ్ఞానాన్ని బట్టి జరుగుని మనుషులు ఏమైపోయాడు? గర్వించి దేవుడి చేతను పని చేసి దేవుని ఏం చేశాడు? అక్కడ మర్చిపోయాడు. దేవుడి ఆజ్ఞ లేదు, ఏమి లేదు. ఇంత చేసి ఇంత సంపద దయచేసినటువంటి దేవుడు ఈ ధూపాన్ని చేయడానికి నాకు అవకాశం ఇవ్వడా అనుకునే ఏం చేశాడు? తన పత్రానికి తానే కారణం అయిపోయాడు. దేవుని మరిచి పాపంలోకి పడిపోయాడు. కాబట్టి ఒక వ్యక్తి పాపం చేయడానికి గల కారణం ఏంటంటే, ఒక వ్యక్తి దేవుడిని మర్చిపోవడానికి గల కారణం ఏంటంటే, ఏం చేస్తాడంటే మనుషులకు గర్వం వచ్చిన తర్వాత నాశనానికి ముందు ఏమైపోయింది? గర్వం నడుచును. భూమి మీద కూడా మనం నడిచేటప్పుడు పెద్ద వస్తాదులాగా, నాకంటే పెద్ద స్పీకర్ లేడన్నట్టుగా, నాకంటే పెద్ద తెలియగలవాడు లేనట్టుగా నడవకూడదు. భూమి మీద కూడా మనం ఎంత తగ్గించుకుంటూ నడిస్తే అంత హెచ్చింపబడతాం. కాబట్టి చూడండి, ఇక్కడ దేవుడి వాక్యం ఏమని సెలవిస్తాము. అలాగే 8వ అధ్యాయం 14 వచ్చిన కూడా ఒక మాట ఉన్నది. భవిష్య గ్రంథమే 8వ అధ్యాయం 14 వచ్చిన 8వ అధ్యాయం 14 వచ్చిన ఇజ్రాయేలు వారు తమకే నగరాలను కట్టించుకొని తమ సృష్టికర్తను మర్చి ఉన్నారు. అది ఏమైపోయారంటే, గృహాలు కట్టుకున్న దాకా దేవుడా దేవుడా అన్నారట. గృహాలు కట్టించుకున్న తర్వాత బాయ్ 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 దేవుడా అన్నారట. అంటే అవసరానికి దేవుడు అవసరం అయిపోయిన తర్వాత దేవుడు లేడు, ఏమి లేడు. అలా అనుకున్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు ఏమైపోయినాయి అంటే, ఆ ఎడారిలో రాలిపోయింది. దేవుడు ఏం చేసినట్టు వాళ్ళని తుడిచేశాడు అసలు. అందుకనే ఎన్ని లక్షల మంది ప్రయాణం కొనసాగించారు అక్కడ నుంచి? 6 లక్షల కాలు బలం. ఇంకా చిన్నపిల్లలని వాళ్ళు వీళ్ళు చాలా మంది ఉన్నారు, 10 లక్షల పైనే ఉన్నారు. అంత 10 లక్షల మంది, దాదాపు 10 లక్షల మంది అనుకుంటే కానానికి ఎంతమంది చేరారు? 2. అంటే వాళ్ళందరూ కూడా ఏం చేశారు? దేవుడి యొక్క కార్యాలు చూసి వాళ్ళ హృదయంలో గర్వించి ఏమైపోయారు? అరణ్యంలో రాలిపోయారు వాళ్ళు. కాబట్టి చూడండి, మనం దేవుని మర్చిపోవడానికి గల కారణం ఏంటంటే మెయిన్ గా గర్వం. అలా గర్వం ఉండకూడదని ఒకరోజు ఒక ఆయన ఒక మంచి ప్రార్థన చేస్తాడు. ఎవరైనా ఇజ్రాయేల్ దేశానికి సొలొమోన్ గారు రాజు ఏం చేస్తాడు? ఆయన తన ప్రార్థనలో చూడండి ఒకసారి, సామెతల గ్రంథం 37వ వచనం. సామెతల గ్రంథం 37వ వచనంలో ఒక మాట ఉంటుంది. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపు. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపు. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో లేక వేదనై దొంగిలి నా దేవుని నామమును దూషితునేమో. చూడండి, ఒక మంచి మనవి చేశాడు. దేవుని తక్కువ ఉన్నా కానీ మనం ఏం చేయవచ్చు? దూషించవచ్చు. ఎక్కువైనా కానీ మర్చిపోవచ్చు. కాబట్టి ఒక మిడిల్ క్లాస్ లాగా మనం ఉంటే, నాకు మిడిల్ క్లాస్ జీవితాన్ని దయచేయాలని సొలొమోన్ గారు కోరుకున్నాడు. దేవుడు నాకు ఎక్కువ అయ్యొద్దు సంపదనే, అలా అని తక్కువ అయ్యొద్దు. అవసరానికి తగ్గట్టుగా నాకు దయచేసేవాడు, నేను నిన్ను మర్చిపోను. ఒకవేళ ఎక్కువైన తర్వాత నిన్ను ఎవడని అంటానేమో. ఇలా ఎవడనేటువంటి మాట అనగానే ఒకటి గుర్తొచ్చింది. ఒక ఆయన కూడా అంటాడు ఇలానే. ఎవరైనా ఎవరు యెహోవా అని ఎవరంటారు?
ఫరో అన్నాడు కదా, మిమ్మల్ని నేను పంపించడానికి ఆ యెహోవా ఎవడు అనగానే 30 తిప్పలు పెట్టించి 3 చెరువులు నీళ్ళు తాగిన దేవుడు. అలా కూడా దేవుని కూడా మనం మరిచి ఆయనకి నచ్చినటువంటి కార్యాలు చేస్తున్నాం అనుకోండి, దేవుడు కూడా మనల్ని అలా 30 తిప్పలు పెట్టి 3 చెరువులు 30 చెరువులు నీళ్ళు తాగించేటువంటి తరుణంలో కూడా మనం వెళ్ళిపోతాం. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఒకటే ఒక మాట అనుకోవాలి, హెచ్చరికగా ఒక మాట చూసుకుందాం. మనం చివరిగా కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 2వ వచనంలో ఎప్పటికీ మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి ఒక మాట, చాలా మంచి మాట. కీర్తన గ్రంథం దావీదు గారు రాసిన కీర్తన 103వ కీర్తన 2వ వచనంలో ఈ మాట అనుకుంటా ఉండాలి మనందరం కూడా ఎప్పటికప్పుడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఇది ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా మనం జ్ఞాపకం ఉంచుకుంటానే ఉన్నారు. ఆయన చేసినటువంటి ఉపకారాలు దేనిని కూడా మనం మరొకరు. రోజు రోజుకి మనం ఏం చెప్తున్నా ఉండాలంటే, మనం దేవుణ్ణి సన్నుతించాలంట, దేవుని దగ్గరికి రావాలంట. ఆయన దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నీవేనయ్యా నేను బతుకుంటాను నేను కారణం అనుకుని మనల్ని మనం తగ్గించుకుంటూ ఆయన యొక్క నామాన్ని హెచ్చించుకుంటూ ఈ యొక్క వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం అనుకోండి, మన జీవితంలో ఒక సక్సెస్ లో మనం ఉన్నట్టే, ఒక విజయం సాధించబోతున్న వ్యక్తిగా మనం ఉంటున్నట్టే. కాబట్టి చూడండి, ఇప్పుడు మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నటువంటి పాఠం ఏంటిది? ఒకసారైనా ఇన్ని సందర్భాలు దేవుడు ఎప్పుడైనా మర్చిపోయే వాళ్ళని ఒకసారి కూడా మర్చిపోవాలి. కానీ మనం వాళ్ళు ఏం చేశారు, 2 సార్లు మర్చిపోయారంట, లెక్కలే 2 సార్లు మర్చిపోయారంట. ఇప్పుడు మనం కూడా మరి ఎవరి జాబితాలో ఉన్నామా? ఇజ్రాయిల్ మనం కూడా మర్చిపోతున్నావా? లేకపోతే ఆయన చేసినటువంటి ఉపకారాలని మనం జ్ఞాపకం ఉంచుకొని మనం జీవిస్తున్నాం అనేది ఎవరికి వాళ్ళు వ్యక్తిగత జీవితాన్ని బట్టి మీరు ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకుంటూ ఏమైనా పొరపాట్లు ఉంటే వాటిని సరి చేసుకుంటూ మన జీవితాన్ని దేవుడికి అనుకూలంగా మలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఇప్పటివరకు వాక్యం ఉన్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు.